అందరికి నమస్కారం. ఈ మధ్యలో ఒక న్యూస్ చూశాను. అదేంటంటే CNN, BBC వాళ్ళు చెప్పడం ఏమంటే దుబాయ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఈ గవర్నమెంట్ పే చేస్తుంది టు టెల్ అబౌట్ ఓన్లీ పాజిటివ్ థింగ్స్ అబౌట్ దుబాయ్ అని. ఇది ఎంత మాత్రం నిజం కాదు. ఎందుకంటే నేను గత 15 yearsగా ఇక్కడ ఉంటున్నాను నేను. అండ్ నేను ఏం చెప్తున్నాను, ఇన్ని రోజులుగా ఏం చెప్పానో కూడా దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. నేను 15 years బ్యాక్ ఇక్కడ దుబాయ్కి వచ్చాను. వచ్చినప్పుడు యాజ్ అ టూరిస్ట్ లాగానే వచ్చాను. దాని తర్వాత మా వైఫ్ వచ్చారు, తర్వాత బాబు వచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ మై వైఫ్ షీ ఈజ్ ఇన్ టు సేల్స్ ఫీల్డ్. షీ గోస్ టు మీటింగ్ అట్ లేట్ నైట్ అండ్ మై సన్ హీ గోస్ టు స్కూల్ అలోన్, గోస్ టు ట్యూషన్ అలోన్, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్. నేను ఏ రోజు కూడా వాళ్ళ సేఫ్టీ ఎలా ఉంది, వాళ్ళ సెక్యూరిటీ ఎలా ఉందని ఏ రోజు కానీ నేను అంత స్ట్రెస్ తీసుకోలేదు. ఎందుకంటే నా మైండ్లో ఒకటే నడిచింది, దుబాయ్ ఈజ్ సేఫ్. ఇప్పుడు జరుగుతున్న డిఫికల్ట్ టైమ్స్ అని అంటున్నారు కదా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను నేను. డ్యూరింగ్ కోవిడ్ టైంలో దుబాయ్ గవర్నమెంట్ not only for their citizens, even for residents and tourists also, those who stuck in pandemic times, వాళ్ళు ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చారు, ఫ్రీ షెల్టర్ ఇచ్చారు, ఫ్రీ ఫుడ్ ఇచ్చారు ఇన్ 5-star హోటల్ అకామిడేషన్. దీస్ థింగ్స్ నేను ఓల్డ్ మీడియా గురించి చెప్పట్లేదు. ఇంక్లూడింగ్ దుబాయ్ గవర్నమెంట్ కూడా ఎక్కడ దీన్ని ప్రమోట్ చేసుకోవాలని అనుకోలేదు, ఎక్కడ చెప్పలేదు కూడా. ఇది ఎవరు రికగ్నైజ్ చేయలేదు, ప్రమోట్ కూడా చేయలేదు. కానీ దుబాయ్ గవర్నమెంట్ మాకు ఇవ్వడం ఇంతవరకు స్టాప్ చేయలేదు, ఈవెన్ ఫర్ రెసిడెంట్స్ ఆల్సో. ఇక రెస్పెక్ట్ అంటారా, మీరు ఎమరాతి అయినా, రెసిడెంట్ అయినా, టూరిస్ట్ అయినా కానీ దుబాయ్ గవర్నమెంట్ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ యూ ఇన్ ఎ సేమ్ మ్యానర్. సి, నేను చివరిగా చెప్పాలనుకునేది ఒకటే, దిస్ కంట్రీ గివ్ మీ సేఫ్టీ, సెక్యూరిటీ, రెస్పెక్ట్ అండ్ లాయల్టీ గెలుచుకుంది. ఈ బాండింగ్ అండ్ కనెక్టివిటీ నేను ఈ కంట్రీలో సంపాదించిన దానికన్నా చాలా ఎక్కువ. సో అందుకోసమని చెప్పి నేను వీడియో మీకు పోస్ట్ చేయాలని చెప్పి మేము ముందుకు వచ్చాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. Thank you.